నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం వెంట్రాజ్పల్లి గ్రామంలో వరి కొనుగోలును పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను అడిగి తెలుసుకుని సూచనలు ఇచ్చిన మంత్రి రైతులకు ఇబ్బందులు కలగనివ్వవద్దని సూచన మంత్రితో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు. దర్పల్లి మండల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్. ఐక్యపీ సంఘాలు ఉన్నటువంటి రైతు సంఘం కూడా ఉంది. సరే, రెండవది ఏంటంటే వాళ్ళు అసైన్మెంట్ ఇచ్చి వాళ్ళకు ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ప్రతి సెంటర్ ఒకరి బాధలో పెట్టండి. మార్నింగ్ టీవీలో వాళ్ళు ఉండేది అట్లా చేస్తేనే మనకు కొంత కంట్రోల్ జరుగుతుంది, కట్టుతుంది. ఓకేనా? రైతులకు అర్థమైందా? విన్నారా? రైతులు రండి, ఎవరైనా మాట్లాడతారా? తెలిసింది నాకు అర్థం చేసుకుని నేను మీ బాధలు ఉంటే, మీ సమస్య ఉంటే ఇట్లా కాదు ఇట్లా అని చెప్పండి. దాన్ని సరి చేసే మార్పులు సరి చేస్తాం. చిన్న విషయం సార్, రైతు ఈ దొడ్డోడ్లకు 2,320 రూపాయలు క్వింటల్, సన్నాలకు 500 కలిపినప్పుడు 2,820 రూపాయలు, 800. దానిలో ఏ గ్రేడ్ ఉంది? ఏ గ్రేడ్ బి కూడా 20 రూపాయలు భేదం ఉంది. దొడ్డుకు లేదు సార్. సో వ్యత్యాసం 20 రూపాయలు ఉంది. దొడ్డుకు లేదు సార్. దొడ్డు మొత్తం ఏ గ్రేడ్లలో పోతుంది. మీరు చెప్పదలుచుకుంటే రైతులు చెప్పండి. అంటే ఇప్పుడు ఈ బోనస్ అన్నది ఇప్పుడు వేసే డబ్బులతో వేస్తారా? బోనస్ అన్నది 500 వేసే డబ్బులతో వేస్తారా లేకుంటే తర్వాత వేస్తారా? మీరు డబ్బులు చేసేస్తారు. ఈ డబ్బులతో వేస్తారా? డబ్బులు ఇప్పుడైతే పడ్డోళ్ళకి వల్లే సార్, కొంతమందికి డబ్బులు పడ్డాయి. 500 అయితే వల్లే. ఒక నిమిషం, మీకు ఒకసారి రసీదు సన్నాలకు 2,800 ప్రకారం ఎంత వస్తుందో మీరు లెక్క తెలుస్తుంది. మీ డబ్బులు మీకు వస్తాయి. 2 రోజులు అటు మీకు డబ్బులు వస్తాయి. దీనిలో తగ్గించే సమస్య లేదు. ఓకే, ఆల్రెడీ ఆర్డర్స్ ఇష్యూ అయినాయి. అదే ప్రకారం అధికారులకు వచ్చింది, అదే ప్రకారం ఇస్తారు. అదిగా సార్ 23 10,000 కోట్లు వస్తాయి. అంటే అక్షయ పాద అంత పెద్ద రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డును 30 సంవత్సరాలకు 7,000 కోట్ల రూపాయలకు అమ్మి రైతు భరోసా ఇచ్చింది. మార్కెట్ యార్డ్ పరిశీలన చేసి, కొనుగోలు పరిశీలన చేసి రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా దళారీల అట్లాగే రైతులకు 5%, 10% గత ప్రభుత్వంలో కోతలు పెట్టి తేమ శాతం కొని రైతులు దోపిడీ చేసిండ్రు. అవి జరగకుండా రైతు దగ్గరకు వచ్చి పనిచేసి వాళ్ళు తీసుకొని జాగ్రత్తలను గురించి ఒకరికి స్పష్టంగా చెప్పగలిగి, ఇక్కడ రైతులు కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలు అయిన తర్వాత తూకాలు అయిన తర్వాత వాళ్ళు రసీదు ఇస్తాను. రసీదులో ఎన్ని బస్తాలు, ఎన్ని కిలోలు, ఎంత మూట అని చూస్తూ అట్లాగే బోనస్ కూడా 500 రూపాయలు కలిపి రసీదు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాను. సో ఇక్కడ కొన్న తర్వాత వాళ్ళకి ఆ రసీదు ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా లోడ్, ఈ రసీదు పుట్టిన తర్వాతనే ఈ బస్తాలు లోడ్ ఎత్తాలి. మళ్ళీ రైతులు మిల్లర్ల దగ్గరకు పోయి పడిగాపులు కావాల్సిన అవసరం ఉంటుందనే జిల్లా కలెక్టర్ను, సంబంధించిన సివిల్ సప్లై శాఖ అధికారులు రెవెన్యూ పిలిచి మా గౌరవ శాసనసభ్యులు రెడ్డి గారు, అట్లాగే శాసనసభ్యులు భూపత్ రెడ్డి గారు అందరి సమక్షంలో, ఇక్కడ మార్కెట్ కమిటీ అధికారులు కావచ్చు, మార్కెట్ అధ్యక్షులు కావచ్చు, అందరి సమక్షంలో రైతులకు అన్ని అధికారులు కూడా ఆదేశిస్తూ రైతులకు జాగ్రత్త చెప్పి వాళ్ళు ₹1 నష్టపోకుండా ప్రయత్నం చేస్తా ఉన్నాం. పని కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు కేవలం అల్లరి చేయాలనే ఆలోచనతోటి రాజకీయ లబ్ధి కోసం కుట్రల భాగంగా చేస్తున్నటువంటి తప్ప అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ.